తమిళనాడులో ఎట్టకేలకు ప్రజా తీర్పు గెలవబోతోంది. ఇప్పటి వరకు ఎన్నో నాటకీయ పరిణామాలు, ఎన్నో ఊహాగానాల నడుమ విజయ్ కావలసిన మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారా లేదా అని ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది కదా రాజకీయం. కానీ విజయ్కి మద్దతిస్తూ సిపిఐ, సిపిఎం, విసికే, డిఎండికే పార్టీలు ముందుకొచ్చాయి. ముస్లిం లీగ్ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము విజయ్కి మద్దతిచ్చేది లేదు అని చెప్పేసిన పార్టీ కూడా ఇప్పుడు పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఏమైనప్పటికీ విజయ్కి కావలసిన మ్యాజిక్ ఫిగర్ కంటే 2 స్థానాలు అధికంగానే ఈ 4 పార్టీలు కలవడంతో సాధించగలిగారు. విజయ్ దగ్గరున్న 107 స్థానాలతో కలిపి కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2, డిఎండికే 1 స్థానంతో కలిపి 119 స్థానాలు సాధించారాయన. మనకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత? 117. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కంటే 2 స్థానాలు అధికంగానే వచ్చాయి. మరి ఈ పార్టీలన్నీ డిఎంకే అలయన్స్ లో ఉన్నాయి కదా, గంపగుత్తగా అలా ఎలా ఇచ్చేశారు మద్దతు అంటే మనకు తెలిసిన విషయమే. నిన్న ఈ పార్టీలన్నీ స్టాలిన్ దగ్గరికి వెళ్ళాయి. టీవీకేకి మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది అని స్టాలిన్ అభిప్రాయాన్ని తీసుకున్నాయి. స్టాలిన్ ఎంతో మెచ్యూర్డ్గా ఒక్కటే మాట అన్నారు, మీ నిర్ణయం మీ ఇష్టం, స్వేచ్ఛగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు, ఎవ్వరూ అడ్డుపడరు అని చెప్పి. దాంతో అంతర్గతంగా ఈ పార్టీలన్నీ చర్చించుకున్న అనంతరం తమ మద్దతు ప్రకటిస్తూ మీడియా ముఖంగా ఆ నిర్ణయాన్ని తెలియచేయడమే కాకుండా మద్దతు లేఖను కూడా అందించాయన్నమాట. సో ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయి, ప్రమాణ స్వీకారమే తరువాయి. దానికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా ఈ రోజే బయటకు రాబోతుంది. సో విజయం సాధించారు. అసలైన విజయం ఇప్పుడు సాధించారు ఆయన. ప్రజా తీర్పు గెలిచింది.